నమస్తే అన్న, ఏం పేరు? చెప్పండి. నా పేరు అశోక్. లోకలేనా? లోకలే, అంటే గుంటూరు మాది. వచ్చి 30 సంవత్సరాలు అయింది. ఓకే, ఇప్పుడు అంటే ఓటు హక్కు అన్ని ఇక్కడే, అన్ని ఈడ తగలండి. అన్ని ఈడ తగలండి. ఓకే, ఏం లేదండి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రోడ్లు కానీ, కరెంట్ కానీ, ఎందుకంటే బోరబండ, ఈ మోతీ నగర్ ఎంత కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ కింద వస్తాయి. ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది క్లీనింగ్ ఇక్కడ? మాకు కేసీఆర్ అన్నోడు బ్రహ్మాండంగా ఉంది. అంతే. ఇప్పుడు ఏం లేదు. ఆ రేమద్దర్ పోలీస్ స్టేషన్ పక్కన ఒకటి నాలా దోవేరు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తానే కూడా లేదు. 3 నెలలు 4 నెలలు ఉంది. ఇక్కడ మా కార్పొరేటర్ ప్రసాద్ అని ఉన్నాడు, ఆయన చుట్టూ తిరిగి వెళ్తున్నాడు చాలా. మరి ఏదో ఇల్లు దగ్గర ఆయనది, అటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. మరి ఏం చేద్దాం? లేదా అన్న, అంతే. నవీన్ అన్న మీద నమ్మకం ఉంది, చేస్తాడని. మరి నవీన్ అన్న అంటే మాకు ఇష్టం కాబట్టి గెలిపించుకున్నాం. ఏం చేద్దాం మరి? నవీన్ అన్న అంటే పార్టీని చూడలే. మా నవీన్ అన్న అంటే కొంచెం మాకు ఇష్టం. ఆయన వచ్చి 3 సార్లు ఓడిపోయింది కదా, ఈసారి గెలిచాడని మనం వేసాం అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, మరి ఏంటి మరి మేయర్ పీఠం ఏ పార్టీకి కైవసం చేసుకునే అవకాశం? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ రక్షక బళ్ళు కూడా తెగ తిరిగాను, పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈడ కూడా ఎవరు తిరగట్లేదు ఇక్కడ. అది ఈ ఫుట్పాత్ మీద వీళ్ళని లేపేస్తారు కానీ, వైన్ షాప్ పక్కనే పెడతారు. అది కామనే, అది. టీఆర్ఎస్ ఎక్సలెంట్ ఉందన్న, కానీ మా ఎమ్మెల్యే నవీన్ అన్న మంచిడే, కానీ నవీన్ అన్న తలుచుకుంటే అన్నీ అవుతాయి అంతే. మరి అది బడ్జెట్ లేదు చూడాలి మరి ఏం జరుగుతుంది. ఎందుకు బడ్జెట్ ఉండదు? ఉంటుంది బడ్జెట్, ఖర్చు పెడితే అవుతుంది. బడ్జెట్ లేదు. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు, బీజేపీ కూడా ఉంది, అలాగే కవిత పార్టీ ఉంది. ఏంటి ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఉంది? అన్న ఎవ్వరు రారన్న పోటీ. టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇంకెవ్వరు రారు. బీజేపీ లేదు, ఏమీ లేదు. ఉట్టి అంత పాపులర్ గానీ చెప్పలేము, అదృష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినట్టు అది కూడా రావచ్చు. అంతకుమించి ఏముండదు. ఉండదన్న, బీజేపీ ఉంటది కానీ తక్కువ, కష్టం రావటం. టీఆర్ఎస్ కేంద్రంలో 20 రాష్ట్రాల్లో అధికారం ఉంది కదా. మరి ఆయన పేరేం పేరు? మొన్న కేంద్రం అదే ఆయన పేరేం పేరు అన్న ఉంది కదా, జగన్ సలహాదారుడు ఉండి చూడు మొన్న ఏపీలో. మరి ఆయన గెలవలేదా అన్నాడు? బీహార్ లో మరి గెలిచడం లేదా? మరి చెప్పలేము, అది అదృష్టం, అది అంతే. నాకైతే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మరి అట్లాంటిది ఇది పెద్ద విషయం కాదు. నా ఒకటే, నా నవీనాథం అంటే ఇష్టం మాకు, అందుకే వేసాం. ఆ నవీనాథం తలుచుకుంటే గెలవచ్చు, ఇది ఏమన్నా చేయొచ్చు. నెక్స్ట్ బై ఛాన్స్ ఎత్తిపోతే బాగుంటది. పార్టీలో ఎవరైనా అడుగుతారు అవకాశం, ఛాన్స్ కోరుకుంటారు, జనం ఇవ్వాలి. ఈసారి వస్తే ఏమేస్తాం? మాకే టీఆర్ఎస్ వస్తే బాగుంటది. మాకంటే ఇంకా నవీనాథం అంటే ఇష్టం కాబట్టి నవీనాథకి వేసినామన్నా అంతే. 6 గ్యారెంటీలు ఏమొచ్చినాయి? వాళ్ళు ఓటర్ స్లిప్ ఇచ్చారు కదా మొన్న ఏదో పేపర్లో, ఎస్ఆర్ ఫామ్. వాళ్ళు తొక్క కూడా రారు ఇంటికి ఫాము. నాది 5 సంవత్సరాలు అయింది ఓటేసి, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా రాలే. ఫోన్ చేస్తే ఫోనే లేపరు వాళ్ళు. ఏం లేపుతారు? మీ ముందు చేస్తే కావాలంటే లేపుతారని చూడండి. ఏం లేదు, ఆడ ఆన్లైన్లో చేసుకోండి, ఫామ్ తేండి. వాళ్ళ చుట్టాలే నింపుకోవడం సరిపోతుంది, ఇంకా వేరే వాళ్ళు ఏమి నింపుతారన్న. వాళ్ళు చాలా తలగానే పన్న. అవి ఎందుకన్నా పెట్టేదో. ఇప్పుడు చదువుకొని ఉంటాడన్న, వాడి పరిస్థితి ఏంది? మరి ఏం పరిస్థితి? ఆ ఫామ్ మేము నింపితే అది అట్లా కాదు, ఇట్లా అని మళ్ళీ రిటర్న్. మరి వాళ్ళు చెప్పాలి, ఇదిగో ఫామ్ ఇట్లా నింపండి, అదంటే బాగుంటది. అబ్బే ఏం లేదు, ఇట్లా నింపండి. కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకొని నింపుతున్నారు, మళ్ళీ ఆ ఫామ్ ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు జిరాక్స్ తీసుకోవాలని చెప్పాలి కదా, అది కూడా చెప్పట్లేదు వాళ్ళు. ఫామ్ మనం రాసేస్తాం, ఫిల్ చేస్తాం, ఇచ్చేస్తాం కదా, అది కూడా రావట్లేదు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి 6 గ్యారెంటీలు ఏమి రావట్లేదు అంటారు మహిళలకి? అన్న మేము కిరాయికి ఉంటాం అన్న, ఫ్రీ వచ్చింది. మేము ఇల్లు ఖాళీ చేయమన్నాడు వాడు, ఇల్లు ఖాళీ చేసాం. అప్పుడు ఆడికి వెళ్ళిపోయింది. అది మాకేంది ఒక్క అని మంచిదే, అది వచ్చింది. కానీ మేము ఇల్లు ఖాళీ చేసాం కదా. ఇప్పుడు 700 వచ్చింది మన కరెంట్ బిల్లు. గ్యాస్ ఎక్కడుంది? ఫ్రీ లేదు. ఎవరు ఇచ్చారన్న 500? ఎవరు ఇలా 500? మాకైతే రాలేదు. మరి ఎవరికైనా వస్తే వచ్చిండొచ్చు, మరి మాకు రాలేదు. నేను అనుకుంటున్నా అన్న, నేను కాంగ్రెస్కి వెళ్ళని వేసిన, నవీన్ అన్న మోహన్ చూసి వేసినామన్నా, ఇంకా వేరేది ఏం లేదు దానిలో. చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి అన్న కూడా బాగా మంచిగా చేస్తారు కదా. మా దగ్గరికి వచ్చింది శ్రీరామ్ నగర్. అప్పుడు శ్రీరామ్ నగర్ వచ్చి మీకు 6 గ్యారెంటీలు అవి ఇస్తానంటే మా బస్సు లీడర్లు ఆలీలు చెప్పారు, కాంగ్రెస్కు దాలో కాంగ్రెస్ దాలంటే దాలే కాంగ్రెస్కు, అమార్కు దాల్ ఉల్టా రివర్స్. మరి ఇప్పుడు ఒక్క లీడర్ మమ్మల్ని ఇప్పుడు బీఆర్ వాళ్ళు వచ్చారు కదా, కనీసం మీది ఏడుంది ఓటు ఇవ్వండి అంటే కూడా ఎత్తుకోవాలి వస్తుంది అన్న. మరి ఓటు కావాలంటారు, ఓటు లేకపోతే ఏడా అన్ని ఎత్తుకోవాలి వస్తుంది.
అవి ఉంది తలకాని ఏం చేద్దాం మరి. ఇప్పుడు మీరైనా ఏం చెప్పాలంటే వాళ్ళకి, ఇప్పుడు చదువుకొని ఉంటాడు, చదువుకొని లేని ఉంటాడు, ఫామ్ అర్థం కాదు. ఆడ ఫామ్ ఇచ్చినప్పుడు బాబు ఈ ఫామ్లో ఇది ఇట్లా ఇట్లా రాయండి. బిఎల్ఓలు ఇంటికి వచ్చి చెయ్యాలి అది. వాళ్ళ ఒక దగ్గర కూర్చోవడం అనేది కరెక్ట్ అన్న. వాళ్ళు వస్తారు, ఒక అరుగు చూసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. వాళ్ళు కూడా ఎంత తిరుగుతారన్న, తిరగరు వాళ్ళు కూడా తప్పనదు. కానీ వాళ్ళు ఫామ్ ఇవ్వాలన్న. ఫామ్ ఇచ్చి ఇగో ఇది రాసుకోండి మీరు అంటే మనం రాస్తాం. ఎంతమంది అని చెప్తారు వాళ్ళు. మరి ఎంతమందిని ఎంటర్టైన్ చేస్తారు. ముందుగా దీనికి ఒక అవగాహన కార్యక్రమం పెట్టుకున్న తర్వాత జనం ఎంటర్టైన్ ఎట్లన్నా ఫామ్ ఉంది, నువ్వు చెప్పినావు కరెక్ట్, తప్పులేదు. ఒక ఫామ్ అప్పుడు అంగన్వాడీ సెంటర్ ఉంది కదా, అక్కడ రాయండి. ఇప్పుడు మీకు ఓటు ఉంటే ఇది మీరు ఇట్లా తీయాలి, అది క్లారిటీ కూడా చెప్తే అర్థమవుతుంది. అది ఎవరు చెప్పకుండా మీరు ఆమె వెళ్తే ఏమంటుంది తెలుసా, 2002లో ఓటు ఉందా, ఎవరికి తెలుసా అండి. మరి 20 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుందంట, అది ఎవరికి తెలియదు. అన్నీ ఇప్పుడు మా నాన్న వేసిండో లేదు, మా నాన్న ఉండో పోయింది, ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్లు వస్తున్నాయి అన్న. ఏంటి దేశాలు చెప్పు. మేమైతే ఆంధ్రాలో గుంటూరు అన్న మాది. అన్ని పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఏడే తగలడింది, అన్ని ఏడే. ఇంకా ఆడికి వెళ్ళేది లేదు. ఇప్పుడు ఓటు కావాలి, టయానికి ఆ స్లిప్ దొరకలేదు, ఏం చేస్తాం. వాళ్ళు ఫామ్ ఇప్పుడు నువ్వు పంపించినావు కదా, వాళ్ళు బిఎల్ఓళ్ళకి ఒక ఫామ్లో దిగోండి తండ్రి పేరు రాయాలి, మీ అందరి పేరు రాయాలి అని ఒక ఫామ్ మనకి ఇస్తే దాన్ని బట్టి మనం చేస్తాం. కానీ ఏమి తెలియదు వాళ్ళు ఫామ్ ఇచ్చింది. మొన్న ఫామ్ ఇచ్చింది ఆమె, వెళ్ళింది మా అమ్మాయికి ఇచ్చినా, మా అమ్మాయి రాసింది, అక్కడ ఏమేమి రాసింది. అది కాదంటది ఆమె, ఏం చేస్తాం మరి చెప్పు. ఎవరికి ఇవ్వాలి అది. ఆన్లైన్ తీస్తే 100 రూపాయలు, మరి ఆన్లైన్లో వెయిటింగ్ బొక్కేంది. ఒకరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు, ఒక 100 రూపాయలు తీసుకుంటున్నాడు. వాళ్ళు బతుకుతున్నారు ఆన్లైన్లో. వాళ్ళు జిరాక్స్లకే మస్తు డబ్బులు అవుతున్నాయి, సరిపోయింది. అది మీరే దారుణంగా ఉండే వాళ్ళకి దారుణంగా ఉందన్న, మంచిగా ఉండే వాళ్ళకి మంచిగా ఉంది. అది దారుణంగా చాలా ఉంటుంది. అది థ్యాంక్ యూ సో మచ్.